పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో, మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యో తీరా నీలకంఠం. అరే, నీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో, అలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్క ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య, మన ఊరు ఎస్ఐ వచ్చాడు. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా కావాలి. ఆ, మనమేంటో తెలిసి కూడా ప్రేమదాం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా అది. నాకు అదొక్కసారి దొరికితే ఏంటే? మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? ఆ? తప్పు కాదా? రేయ్, ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో, అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలదు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాపలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు, మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదాం అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి, అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవురా. నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవటి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో, నలిగిపోయిన ముఖాలతో, ముద్దులు, ఏమీ తెలీదు. అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే సిటీ ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? కొట్టకండి సార్. ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే? మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకే అన్నయ్య, ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే. అయితే ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు. ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపలు ముంచేది వాళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంటే ఆడోలే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక, మిస్ అయిపోయాక. ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా. ఏంటి, ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి రండి.
ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా, మన బూజులు, మన కొట్టం, మన్ను, మశానం బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడేయండి. రే అదనరా వెళ్తాలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. పదండి రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. బాయ్ అన్నయ్య వీళ్ళని కూడా తీసుకెళ్ళు. అలాగే. ఒరే వీడు మళ్ళీ పెంట పెడతాడు రా. అన్నయ్య, సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం, చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏంటప్పుడు అడుగుకుందామా? అమ్మా అన్నయ్య అడుక్కోవాలి. అమ్మా ఇంకా ఇంకా అమ్మా ఈ ముష్టోళ్ళకి ఎలా పని ఉండదు. ఏంటండి నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతానే. మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి. అలాంటి అలవాటు లేవండి. పదండి టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదనయ్య. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు, వీళ్ళెవరు మంచులో తిరగరా? ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లు రా. కాంపిటీస్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేర్రా. బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంలేదప్పుడు. అత్తాయ్, మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురు. ముగ్గురా? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారేళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచిలో పని సార్. నాకు తెలియదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమ్మని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిలు బాబు. ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అబ్బా అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకపోతే మన గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరే ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. పద. కష్టం కదరా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందని కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెటర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీడికిదానా. అనయ్య, ఓ సిగరెట్ ఉందా? అమ్మాయి గారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి చెప్పలేదు. నేను పారిపోతున్నాను, పారిపోయాను. దాదాపుగా అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి తెచ్చాడు? తలుపు చేయండి.
తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం? ఇలా తయారైంది ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా బాబు తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. అమ్మాయి ఆ చూ తెలియలేదంట్రా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం బాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడూ లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నయ్య, అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిదేం తప్పలేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరు నడతావు అవన్నీ నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదన్నుండి చెప్పాను, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. ఒరే మెంట్లో, నీ ముట్టి కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మట్టర్లు సూసైడ్ రా. నోర్మై, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా, దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలుసా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తే రేపు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేద్దాం. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు. ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా? ఓహో, బతికే ఉన్నావా? రేయ్, ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా? వాళ్ళు
ఒరే వాళ్ళు మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, కాలేజీలో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారా. ఏంటంటారా డల్గా ఉన్నాడో, ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా. అది కాదురా జరిగింది. హెల్ప్ చేయను కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఒరే ఇక్కడ వాకింగ్ ఎలవడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? అవునా ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా? అది కాదురా నేను చెప్పేది కా- ఏదో పొట్టేసుకుని అలా. ఆ కృష్ణ, యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్. వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్ స్పానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న వీడియోలో అయిపోతావు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.